'Cause I can fly, I can fly, I can fly, I can fly. Hi guys, good morning. And it was day 2 హార్స్ లేట్స్లో. సో ముందైతే టైం అయితే 6:30 అట్లా అవుతుంది. సో ముందైతే టెర్రస్ పైకి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం. అండ్ ఇప్పుడే చాలా చలిగా ఉంది. ఒకసారి ఊహించుకోండి అండ్ వింటర్లో ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ మొత్తం కూడా ఫాగ్ ఉంది, మొత్తం చుట్టూ ఎక్కడ చూసే ఫాగే ఉంది. బ్యూటిఫుల్ ఉంది. వ్యూ చూడండి ఎట్లుందో. మొత్తం టోటల్ మొత్తం ఫాగ్ ఉంది అంతా కూడా. సూపర్ ఉంది. పైన అంతా కనిపించట్లేదు సన్ రైజ్. అది వచ్చేసరికి టైం పడుతుంది. సో అక్కడికి వెళ్దాం, సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. ఏంటంటే దానికి టైం ల్యాప్స్ పెట్టబోయి కెమెరా కింద పడింది అనమాట. ఒకటి స్క్రీన్ గార్డ్ అయితే సరిపోద్ది, మళ్ళీ డిస్ప్లే అయితే కనుక నాకు ఇంకా బొమ్మ పడుతుంది. ఇంకా ఇప్పుడే బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసాము. ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ దారి లేదు బేసిక్లీ, ఇక్కడ ఎవరు ఇది వేసారనమాట. సో అయితే వెళ్దాం. అవసరం ఉంది కదా, వెళ్దాం పైకి. వావ్ 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 చూడండి, వ్యూ సూపర్బ్ ఉంది. అండ్ హంపీలో ఎక్కాం కదా కొండ, అలానే ఉందన్నమాట. వ్యూ చూపిస్తా, అల్టిమేట్ ఉంది. బ్యూటిఫుల్ ప్లేస్లో, ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో ఇక్కడ చూడండి, లవర్స్ ఇక్కడ కూడా వదల. బాబా ట్రూ లవర్స్. ఆడ చూడండి, అక్కడ రాశారు, ఈ కొండంతా రాశారు. ఇక అటుపక్క కూడా ఉన్నాయి. వావ్. కూర్చొని మంచిగా టెర్రస్ మీద కాళ్ళు ఊపుకుంటా వ్యూని ఎంజాయ్ చేసుకుంటా. అవసరం. అండ్ మా రూమ్ వచ్చేసి అక్కడ. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. అంటే నేను నైట్ ఇవన్నీ ఏం చూపెట్టలేదు. 8:34. సో టిఫిన్ ఆర్డర్ ఇచ్చింటే మీ దాకా. సో అయ్యిందంట. సో వెళ్తున్నాం రెస్టారెంట్ దగ్గరికి. చూద్దాం టిఫిన్ ఎట్లా. నైట్ మాత్రం ఫుడ్ మాత్రం సూపర్. ఫుడ్ అయితే వచ్చింది. ఇంకా ఆలు పరాటా అండ్ దోశ, ఇది కర్డ్ అనమాట. ఇది నార్మల్ కొబ్బరి చట్నీ సంథింగ్ ఏదో మరి తెలియదు నాకు. సో ఆలు పరాటా చూద్దాం ఫస్ట్. పరాటా
బాగుంది, సూపర్. ఆల్ సెట్, అన్నీ మొత్తం కూడా ప్యాక్ చేసాము. ఇంకా వెళ్తాను, తిరుపతి వెళ్ళాలి. తిరుమలకి అంటే తిరుమల దర్శనానికి కాదు, జూకి చూసేసుకొని వెళ్తా. అండ్ వ్యూ అంతా చూపించాము. ఇంకా ఏమంటే ఇంత దూరం వచ్చాం కదా, వ్యూ పాయింట్కి కూడా వెళ్ళాలి అనేసి ఒక థాట్తో, అమ్మా ఇక్కడ కూడా వదిలేరా నాయన బాబు, చూడు. అయ్యో అయ్యో, ఆసమ్ కదా, రియల్లీ సూపర్బ్. వావ్, అంతే, ఇంకా అంతకుమించి ఏం చెప్పలేం. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ కదా. మన ప్రేమ పక్షులు ఉన్నాయి చూడు, ట్రూ లవర్స్, వాళ్ళు చూడండి. అబ్బో చూడండి ఎంత బాగా రాశారు. వావ్, ఏంటి బాలాజీ సుప్రియనా, వావ్. ఎస్, లవ్ యూ. ఏంటది అదే భాషలో ఆడు చూడు పైన, ఇది ఏంది సుదర్శను. పా, ఇదంతా ఓకేలే, అట్లా పైకి ఎవరు ఎట్టెక్కి రాసినా నాకు అర్థం కలవాడు. బ్రో అట్లా పైకి ఎట్లెక్కాడు వాడు ఇంతకు. వావ్, సూపర్ సూపర్, ట్రూ లవర్స్. ఏమన్నా మాట్లాడాలా వీళ్ళ గురించి, ప్రేమల గురించి. వచ్చి వ్యూ చూసి పోండయ్యా అంటే కనుక ఇట్లా చూడు. అబ్బా, వదిలితే దొరకదట్టు లేరు. అదిగో ఆ కొండ దగ్గరకి పైకి కూడా వేరే అదితట్టు ఉన్నారు మన ప్రేమికులు. పబ్జీ లవర్స్కి ఇది బాగా తెలిసింటుంది మ్యాప్. అది పోచంకి అక్కడ స్కూల్ ఉంది ఒకటి, అది స్కూలు. ఇవన్నీ కొండలు అనమాట. టోటల్ పబ్జీ మ్యాప్ ఉంది ఇక్కడ. సూపర్. అండ్ ఇక్కడ దేవాలయం కూడా ఉంది. కాస్త సపోర్ట్ చేయండి, ఇంకా వీటికన్నా మంచి మంచి ప్లేసెస్ అయితే చూపిస్తా. బ్యాక్ టు హోమ్ కాదు, నేను ఇంటికైతే వెళ్ళట్లేదు. ఆ అబ్బాయి నంద్యాల వెళ్తున్నాడు, నేను తిరుపతి వెళ్తున్నా. సో తిరుపతిలో జూ చూసేసుకొని అండ్ కుదిరితే కాళహస్తి వెళ్తా. కాళహస్తిలో మార్నింగ్ చూసేసుకొని మార్నింగ్ దర్శనం చేసేసుకొని ఇంకా అయితే వెళ్తా. ప్రజెంట్ అయితే ఇంకా వెళ్దాం. ఇంకా వావ్ 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 వావ్, అంతే. అందుకే దీన్ని ఆంధ్ర ఊటీ అంటారు అనుకుంటా. పాప ఈ మంటలు నిన్నటి నుంచి అట్లా ఉన్నాయి, అసలు ఆరిపోలేదు కొండల్లో. సీరియస్లీ మిస్ అవ్వకండి, డెఫినెట్లీ కంపల్సరీ రండి. జస్ట్ మన దగ్గర నుంచి నంద్యాల నుంచి మనకి జస్ట్ 250 కిలోమీటర్స్ మాత్రమే. గట్టిగా దొక్కితే కనుక ఒక 3-4 అవర్స్లో అయితే కనుక వచ్చేస్తారు. రండి, నిదానంగానే రండి, వచ్చి నైట్ స్పెండ్ చేయండి. నైట్ ఇక్కడే హోటల్లో స్పెండ్ చేసి మంచిగా. అండ్ మన సబ్స్క్రైబర్స్కి బెస్ట్గా మన సబ్స్క్రైబర్స్కి హోటల్లో అయితే డిస్కౌంట్ ఉంది, మంచి డిస్కౌంట్ అయితే ఉంది, మంచి డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో అది మిస్ చేసుకోకండి. డెఫినెట్లీ వచ్చి నా పేరు చెప్పారంటే కంపల్సరీ డిస్కౌంట్ వస్తుంది. సో చూడండి, సీరియస్లీ నాకైతే ఇంకా ఉండాలని ఉంది, కానీ నేను వెళ్ళాలి. ఇక్కడ నుంచి తిరుపతి 130 కిలోమీటర్స్ ఉంది, 130 రేంజ్ ఉంది. సో 3 అవర్స్ ఎస్టిమేషన్ టైం చూస్తుంది. అండ్ ఇంక్లూడింగ్ నేను అయితే ఫాస్ట్ వెళ్ళాను, బ్రేక్స్ అవన్నీ తీసుకుంటా. కన్ఫర్మ్ 130 కిలోమీటర్స్ నాన్ స్టాప్ అయితే కొట్టాను, బ్రేక్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. సో దానికోసం అయితే 3.5 అవర్స్ ఈజీగా పడుతుంది. టైం వచ్చేసి 11:22 అయిందనమాట, 11:22 అయింది. సో చూడాలి ఎంతలో వెళ్తాము. మ్యాక్స్ నేను 3-4 కల్లా ఉన్నా కూడా నేను జూకి దిగలేసి నైట్ అయితే కనుక నేను వెళ్తా. కాళహస్తి అయితే వెళ్ళాలి, డెఫినెట్లీ వెళ్ళాలి. ఇప్పుడే బయటికి వచ్చామన్నమాట హాస్టల్ హిల్స్ నుంచి. సో ఇంకా తిరుపతి వెళ్తున్నా. తను వచ్చేసి నంద్యాల వెళ్తున్నాడు, తనకి ఏదో వర్క్స్ ఉన్నాయంట అనేసి నంద్యాల వెళ్తున్నాడు. నేను ఇంకా తిరుపతి వెళ్తా డైరెక్ట్గా. సో చూద్దాం ఏటో అనేసి. అక్కడ మదనపల్లి దగ్గర నుంచి షార్ట్ కట్ అవుతా, నేను రైట్ వెళ్తా, తను లెఫ్ట్ వెళ్తాడు. చూద్దాం ఎట్లా పడుతుందో అది ఇది అనేసి.
బాయ్ బ్రో, నిన్న కాల్ చేయ నాకు, నేను కూడా కాల్ చేస్తాను. పెట్రోల్ అవుతుంది, దాన్ని కొట్టిద్దాం. సో ఇవాళ రైల్లో ఫస్ట్ ట్వెల్వ్ స్టాప్ అన్నమాట. అంతే. సో ఇక్కడ నుంచి దగ్గరే అంట, హైవే టచ్ అవుతుంది అంటారు. ఫాలో ఇద్దాం. ఎటువే వచ్చేది, మీదికి రావాల్సింది. ఇంకా ఫస్ట్ వచ్చింది, నాకు అంత ఐడియా లేదు ఇక్కడ ఈ ఊర్లో ఏందనేసి. కాస్త స్లోగా వెళ్దాం. లొకేషన్ చూడండి, సూపర్ ఉంది కదా. వావ్, రైలు బాగుంది, లొకేషన్ సూపర్ ఉంది. మేబీ ఘాట్స్ కదా, సో ఇదే లేట్ అవ్వచ్చు కాస్త. అంటే జూ చూసేసుకొని ఈవినింగ్ లోపు నేను కాళహస్తిలో ఉంటే సెట్ అయిపోద్ది. రూమ్ గేమ్ అంతా కూడా చూసేసుకొని కాళహస్తిలోనే చూసుకుంటా రూమ్. ఇంకా రూమ్ ఏం బుక్ చేసుకోలేదు, చూద్దాం ఎట్లా అవుతుందో ఏమో. మరి ఎంత 10 కిలోమీటర్స్ అన్నారు కదా, 1 కిలోమీటర్ ఉంది అంతే. చూడండి ముందర కొండ, శ్రీవారి కొండ ఎంత అందంగా ఉందో. బట్ నేనైతే పైకి దర్శనానికి అయితే వెళ్ళట్లేదు, నేను టికెట్ అనేది బుక్ చేయలేదు అండ్ అనుకోలేదు కూడా. మేబీ నెక్స్ట్ టైం చూస్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దర్శనం అయితే చేసుకుంటా. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకోకుండా పోతున్నందుకు కొంచెం గిల్టీగానే ఉంది. బట్ ఏంటంటే అనుకోకుండా వచ్చాను. ఇది లార్జెస్ట్ జూ ఇన్ ఇండియానా? టికెట్ కౌంటరా? టూ వీలర్ ఎంత అలో ఉందా లోపలికి? టూ వీలర్ అలో లేదా? టూ వీలర్ అలో లేదంట. సో చూడాలా ముందర బైక్ పార్కింగ్. టూ వీలర్ అలో చేసేటానికి సూపర్ ఉండేది, మంచిగా ఆరామ్సే బైక్ వేసుకొని తిరిగేవాడిని. సైక్లింగ్ ఉందా? సైక్లింగ్ ఉంటే తీసుకెళ్ళొచ్చు అయితే. జూకి అయితే వచ్చాను అండ్ ఇక్కడ లోపల ఎంట్రీ ఫీజు అయితే 50 రూపీస్ అండ్ సైక్లింగ్ తీసుకున్నాను. సో చూద్దాం జూ లోపలికి అయితే వెళ్ళేసి ఎట్లుంటుంది. నేను తొక్కరోజు లేదు, బ్యాటరీ తీసుకున్నా. అరే అది చూడు ఎంత ఉందో కోతి అది. వావ్, ఇక్కడ ఉన్నాయి చూడండి జింకలన్నీ కూడా, చూసారా? అండ్ ఈ రెండు కనిపిస్తున్న కేటగిరీ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి లోపలికి అయితే ఉన్నాయి. అండ్ సైకిల్ సూపర్ ఉంది. వావ్, వీటి గురించి తెలుసుకుంటే ఇక్కడ స్కానర్స్ కూడా పెట్టారనమాట. ఈ స్కాన్ కూడా చేసామంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇక్కడ చూడండి రోడ్డు మీద అడవి పందులు ఇవి చూడండి. వావ్ కదా, మనుబోతు అనేసి. అయితే ఇక్కడైతే ఏం లేవు, ఏం రాశారు కానీ ఏమైతే లేవు ఇక్కడ. చూద్దాం ఎక్కడన్నా చూద్దాం. సఫారీ టికెట్, పోదామా సఫారీ? చూద్దాం సఫారీ, మేబీ సఫారీ చూస్తున్నాము. చూడండి యాక్చువల్లీ హంపీలో మిస్ అయ్యాము. యాక్చువల్లీ మా హంపీలో చూసి పడుకొని ఉన్నాయి. సో ఇక్కడ సీరియస్లీ చాలా హంపీలో కన్నా చాలా దగ్గర చూసాము. ఇప్పుడు వస్తాం వెళ్తున్నాం. అండ్ ఇది బండి వైబ్రేషన్ ఉంది, ఫుల్ వైబ్రేషన్ ఉంది. సో అందుకోసం షేక్ అవుతుంది. కాస్త వీడియో అటు ఇటు అయినా కొంచెం మంచిగా తీస్తాను. యాక్చువల్లీ వైట్ టైగర్ నేను హంపీలోనే చూపించాలి, బట్ ఏంటంటే హంపీలో కుదరలేదు. ఓకే అలా కాస్త ముందుకు వెళ్ళా. వైట్ టైగర్
వైట్ టైగర్ బాగా ఫ్రెష్గా పడుకున్నాయి బాగా మంచిగా. తమ్ముంది కూడా నంద్యాలే అంట తమ్ముది మంచి అల్లు అడుస్తున్నాడు అబ్బా మంచి నంద్యాల పవర్ చూపించాను. అండ్ ఇదే వేనండి పోయినది ఏం లేదు, జస్ట్ ఒక లైన్ చూపించారు. పిల్లలకు దారి అంట. సో వెళ్దాం. ఇది 2 ఉన్నాయి ఇక్కడ, చూద్దాం. వస్తుంది దీన్ని చిరుతపులిని చూసి ఆసరికి వస్తుంది. రియల్గా చాలాసార్లు చూశాను, 1 టైం ఎక్స్పీరియన్స్ కూడా. వెళ్దాం ఇంకా ముందరికి. మై హార్లీ డేవిడ్సన్ ఇది, దీన్ని వేసుకొని వెళ్తాను. వెళ్దాం ఇంకా. మాత్రం పిచ్చలే ఇదో అక్కడ ఏముందో తెలీదు, కొత్తగానే ఏమో కడుతున్నారు అక్కడ. ఓ ఒక్కడిని తిరుగుతానా జూలో కూడా సైకిల్ మీద, వద్దులేండి అసలుకి భయం లేకుండా తిరుగుతాను అసలుకి. ఎలుగుబంట్లంట, చూద్దాం. బాగుందబ్బా బ్యాటరీ సైకిల్ సూపర్ ఉంది, సూపర్గా ఉంది. వావ్, లిటరలీ ఇది చూడండి. ఓయ్ బల్లు బాబాయ్, టైం ఇన్ని అయిపోయిందంటే ఇంకా మళ్ళీ మొన్న వేసరికి నైట్ అవుతుంది. కొంచెం కాలస్తే ఎంత ఉన్నది తెలియదు. నైస్ ఎక్స్పీరియన్స్ అబ్బా. తిరుపతి ఎవరన్నా దర్శనానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ రండి. సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే ఆసం చాలా ఉంది. అండ్ ఇండియన్ లార్జెస్ట్ జూ అనమాట ఇదే. అరౌండ్ ఎన్ని కిలోమీటర్లు చెప్పారు అండ్ గుర్తులేదు, బోర్డు కూడా వేశారు అక్కడ. సో సూపర్. వెహికల్ వస్తుంది, వాళ్ళకి సైడ్ ఇస్తే మనకి బెటర్. ఏనుగులన్నీ కూడా తింటున్నాయి, ఫుడ్ ఏమి వేశారు దానికి. 5 ఉన్నాయి. ఓ డ్యాన్స్ చేస్తుంది అబ్బా అది. డ్యాన్స్ చేస్తున్నాయి మంచిగా. చూసేమో మొత్తం వాళ్ళకి సైకిల్ కూడా ఇచ్చేసాను. 1-2.5 hours అయింది లోపలికి, జూ లోపలికి. 150 రూపీస్ అయితే పర్చేజ్ చేశారు. బైక్ దగ్గరికి వెళ్ళాలి. ఇటు చూడు ఎట్లుందో లగేజ్ మొత్తం కూడా వేసుకొని అంతా కూడా. అమ్మ ఫుల్ టైర్డ్ అయ్యా ఇక్కడ నుంచి. అండ్ ఇంకొకటి మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, కెమెరాలో ఛార్జింగ్ అవ్వడానికి వచ్చింది. వద్దులేండి, నేను టైర్డ్ అయ్యా. తిరుపతికి మళ్ళీ వస్తాను. వీళ్ళు చాలా స్టేట్ వచ్చాను అండ్ కొంచెం ఛార్జింగ్ అయితే లేదు. సో ఎప్పుడైతే తెలీదు, ఒకవేళ ఆటోమేటిక్గా ఆఫ్ అయితే నిజం చేయలేను. ఫైనల్గా రూమ్కి అయితే వచ్చినాను, కాళహస్తికి. అండ్ జస్ట్ అదే గుడి అండ్ ఇదే రూము. గుడి పక్కనే తీసుకున్నా. నేను ఒక్కనే అనేసి చిన్న రూమే తీసుకున్నా అండ్ రీజనబుల్ కాస్ట్ దొరికింది. ఆ రూమ్ కూడా అండ్ బాగుంది, ఒక్కనే కాబట్టి అండ్ 1 day కాబట్టి. సో బాగుంది ఇక్కడ నుంచి. అండ్ గుడికి దగ్గరే తీసుకున్నా. సో ఏం లేదు, జస్ట్ బయటికి అలా వచ్చాను నైట్. వ్యూ అయితే అస్సలు ఆసంగా ఉన్నాయి వ్యూ అయితే. అంటే మార్నింగ్ వెళ్తాను నేను రేపు గుడికి, ఇప్పుడైతే వెళ్ళను, మార్నింగ్ వెళ్తాను. రైడ్ చేసి వచ్చాను అండ్